నమస్తే అందరికీ. సురభి మెడికల్ కాలేజ్ పైన ఒక అప్డేట్. ఏప్రిల్ 1 బుధవారం నాడు హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. అయితే సురభి కాలేజ్ ఏం చెప్తుందంటే, వాళ్ళ తరఫున లాయర్ అండర్టేకింగ్ ఇస్తాము, ఇక మీద ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టము, మాకు రెగ్యులరైజ్ అయిన తర్వాతనే మేము ఎలాంటి నిర్మాణమైనా చేస్తామని చెప్పాడు. సో సంతృప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ గిట్లా సరే మాకు కూడా సమ్మతమే అన్నారు. మరి అక్రమ నిర్మాణాలు చేసినామని వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వడం ద్వారా అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే, గవర్నమెంట్ సంతృప్తి చెందడం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. అక్రమ నిర్మాణాలు చేసి రెగ్యులరైజ్ చేసుకుంటాం అనగానే సరే అని తలకాయ ఊపిన వాళ్ళు మరి హైడ్రా ఎందుకు? మరి హైడ్రాలో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవకాశం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. సరే మీ లోపాయికారితన ఒప్పందాలు ఏమున్నా కానీ మేమైతే ఊరుకునేది లేదు. దీనివల్ల ఈ జడ్జిమెంట్ ద్వారా మేము హ్యాపీగా లేము. సో మేము అప్పీల్కి వెళ్తున్నాము. సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళి ఈయన అక్రమ నిర్మాణాలు చేసిండు, ఎట్లా రెగ్యులరైజ్ చేసుకుంటాడు అంటే ఇష్టం ఉన్నట్టు కాలేజ్ కట్టేసి అక్రమ నిర్మాణాలు చేసుకుంటాడు అంటే నడుస్తుందా? దీనిపైన సుప్రీంకోర్టు వెళ్తున్నాం. మేము కూడా మా అడ్వకేట్స్తో మాట్లాడుతున్నాం. ఇది కింది లెవెల్లో ఏదో మేనేజ్ చేయొచ్చు, అది సాధ్యమే, కానీ పై లెవెల్లో మేనేజ్ చేస్తారా లేదా చూద్దాం. నేను నా మట్టుకి ప్రజల కోసం అయితే కరెక్ట్గా నిలబడతాను. మా ఊరికి రావాల్సిన ట్యాక్స్ ఖచ్చితంగా ఎవడైనా ఎగవేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.